వివేకం వలన ఇల్లు స్థిరపడునన్నాడు. స్తోత్రం చెప్పాలి. జ్ఞానము వలన ఇల్లు కట్టబడితే వివేకము వలన స్థిరపరచబడింది. గృహము స్థిరపరచబడలేదంటే దానికి ఆకలిపితే అవివేకం వలన ఉద్యోగాలు పోతున్నాయి, అవివేకం వలన భార్యాభర్తలు విడిపోతున్నారు, అవివేకము వలన నీ జీవితం పతనం అవుతుంది. దేవుడు కోరుకునేది ఏమిటంటే వివేకం అవసరం. సొలొమోను గారు కూడా అదే అడిగారు, ప్రభువా ఇంతమంది ఇంత విస్తారమైన ప్రజలను పరిపాలన చేయడానికి నాకు తెలివి ఎక్కడది, నేను బాలుడిని, నాకు జ్ఞాన వివేకముల గల హృదయమును నాకు దయచేయండి. నీకు ఒక పని అప్పగించినప్పుడు, ఒక జాబులో నువ్వు ఉన్నప్పుడు, ఒక పని నువ్వు చేస్తున్నప్పుడు, అది ఏ పనైనా సరే నీకు వివేకం అవసరం. వివేకము లేకపోతే నువ్వు ఆ జాబులో స్థిరపడలేవు, ఆ వ్యాపారములో నువ్వు సక్సెస్ అవ్వలేవు. వివేకం ఎంతో అవసరం.